హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతున్న జతక స్టోరీలోని 200వ భాగం. ఏం నిర్ణయం రుద్ర అని అడిగితే, మహి స్టడీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. కావాలంటే ఎంటెక్ డిస్టెన్స్లో చేస్తాడు, కానీ వాడిని కూడా నాతో పాటు ఆఫీస్కి తీసుకువెళ్తాను తాతయ్య. ఇక నుంచి వాడికి కూడా ఆఫీస్ బాధ్యతలు తెలియాలి కదా అని బేస్ వాయిస్లో అన్నాడు. దెబ్బకి మహి షాక్ అయ్యి వెంటనే ఏడుపు మొహం పెట్టి, అన్నయ్య ప్లీజ్ అని అన్నాడు. నో ప్లీజ్ మహి, నేను చెప్పినట్టు చెయ్యి అని రుద్ర సీరియస్గా మొహం పెట్టి చెప్పి సమన్వితో, నీ స్టడీస్ ఎలా ఉన్నాయి అని తింటూనే అడిగాడు. సమన్వి భయం భయంగా, గుడ్ అన్నయ్య అని కళ్ళు రెపరెపలాడిస్తూ అంటుంటే, సమన్వి మొహంలోని ఎక్స్ప్రెషన్కి వేణు మనసు ఇంకోసారి జారిపోయి సమన్వి ఒడిలో చేరింది. ఓకే, జాగ్రత్తగా చదువుకో అని స్వాతి మిత్రుల వైపు చూడగానే వాళ్ళు భయంగా, బాగానే చదువుతున్నాం బావా అని అన్నారు. ఏదైనా సమస్య వస్తే తాతయ్యతో చెప్పండి అని చెప్పేసి టిఫిన్ కంప్లీట్ చేసి, తాతయ్య నేను బయటికి వెళ్తున్నాను, బాయ్ అని వేణుని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. రుద్ర వెళ్ళిపోవటమే మంజుల గారు డల్ అయిపోయి, మావయ్య గారు, నేను రుద్ర కోసం చేయించినవి రుద్ర అసలు సరిగా తిననే లేదు అని అన్నారు. ఇక నుంచి వాడు ఇక్కడే ఉంటాడు కదా తల్లి, నీ ఇష్టం వచ్చినట్టు చేసి పెట్టు. పైగా రుద్ర చాలా తగ్గిపోయాడు. ఏం తిన్నాడో ఏమో ఇన్నాళ్ళు. ఇక నుంచి వాడి బాధ్యత నీదే అని అన్నారు. నిజంగానే రుద్ర ఇక నుంచి మన నుంచి దూరంగా వెళ్ళడు కదా మావయ్య అని మంజుల గారు ఆశగా అడిగితే, అవును అన్నట్టు కళ్ళార్పారు ఆనంద్ గారు. ఆనంద్ గారి కన్ఫర్మేషన్కి మీనాక్షి గారు, మాధవి గారు, స్వాతి, మహిం, మిత్ర, సమన్వి, మంజుల గారు సంతోషిస్తే, మహిమ గారు మనసులోనే సంతోషించారు, బయటికి మాత్రం చూపించలేక. రోజులు గడుస్తూ శేఖర్ గారికి మాత్రమే ఆనంద్ గారు తన నిర్ణయాన్ని చెప్పి, విక్రమ్ గారికి మిగిలిన వాళ్ళందరికీ మాత్రం డైరెక్ట్గా యానివర్సరీ రోజే తెలియాలని ఫిక్స్ అయ్యారు. అందువల్ల ఎవరికి తెలియనివ్వలేదు. రుద్రనే ఇక నుంచి వాళ్ళ కంపెనీస్ అన్నిటికీ సీఈఓగా చేస్తున్న విషయం. ఇక మిగిలిన వాళ్ళందరూ రుద్ర జస్ట్ కంపెనీలో ఒక జాబ్ చేస్తున్నాడు అనుకున్నారు, కానీ డైరెక్ట్గా సీఈఓ అయిపోతున్నాడని వాళ్ళు అసలు ఊహించని కూడా లేదు. రుద్ర 2 రోజులు ఇంట్లో ఉన్న, పగలు మొత్తం వేణుతో పాటు బయటికి తిరుగుతూ, నైట్ మాత్రమే మంజుల గారు కొసరి కొసరి వడ్డిస్తూ గోరుముద్దలు తినిపిస్తాను అన్నా వద్దని ఆవిడ ప్రేమని ఆస్వాదిస్తూ సమన్వి, మహి మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో చాలా తక్కువగా గంభీరంగా మొహం పెట్టి మాట్లాడుతూ తినేసి నిద్రపోవటం చేసేవాడు. అలా 2 రోజుల తర్వాత యానివర్సరీ రోజు రానే వచ్చింది. నైట్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేయించారు ఆనంద్ గారు. చాలా ముఖ్యమైన విషయం మీడియాకి కూడా చెప్పాలని అన్ని ఏర్పాట్లు చేయించి, ఇంత సడన్గా అంత పెద్ద పార్టీ ఎందుకు అరేంజ్ చేశారో అంటే, కంపెనీ నష్టాల్లో ఉండగా యానివర్సరీ ఫంక్షన్ అంత పెద్దగా చేయటం ఇంట్లో వాళ్ళందరికీ కొంచెం వింతగా అనిపించింది. ఇంట్లో వాళ్ళకి తెలియకపోయినా జస్ట్ రుద్రని అందరికీ పరిచయం చేయటానికి ఇదంతా చేస్తున్నారనుకొని మిగిలిన వాళ్ళు పార్టీ కోసం అందంగా రెడీ అవుతుంటే, రుద్ర ఆ రోజు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ల రాయల్ కలర్ సూట్లో హ్యాండ్సమ్గా రెడీ అయ్యాడు, హుందాగా కనిపించేలా. ఇక వేణు ఫార్మల్స్లో రెడీ అయ్యాడు. రుద్ర ఎంత చెప్పినా వినకుండా సమన్వి లాంగ్ ఫ్రాక్ వేసుకుంటే, మహి రుద్ర చేసిన పని వల్ల రుద్రలానే తప్పక హుందాగా సూట్ వేసుకున్నాడు, మెరూన్ కలర్ది. ఇక మిగిలిన వాళ్ళందరూ పార్టీ కోసం ఆడంబరంగా రెడీ అయ్యారు, వాళ్ళ దర్పం చూపించుకోవటానికి. అందులో మహిమ గారు కూడా తక్కువేమీ కాదు. ఇన్నాళ్ళు ఆవిడ తిరిగిన సొసైటీలో గొప్పగా కనిపించాలని అందంగా భారీ నగలతోనే రెడీ అయ్యారు. ఇక విక్రమ్ గారు అసహనంగా, రుద్రని ఎందుకు పరిచయం చేయటానికి ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేశారో అర్థం కాక చిరాకుగానే రెడీ అయ్యారు. అందరూ రెడీ అయ్యాక పార్టీ జరుగుతున్న హోటల్కి చేరుకొని బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరినీ ఆనంద్ గారు, శరత్ గారు, విక్రమ్ గారు అందరూ పలకరిస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటే మహిమ గారు తన ఫ్రెండ్స్ని పార్టీకి పిలవటంతో వాళ్ళతో బిజీ అయిపోతే, మంజుల గారు ఆవిడకి తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక స్వాతి, మిత్ర షార్ట్ డ్రెస్సెస్ వేసుకుని పోష్గా రెడీ అయ్యి తమ తోటి వయసు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఒకచోట కూర్చుని పార్టీని చూస్తూ ఉన్నారు మౌనంగా.
ఇక సమన్వి, మహి మాత్రం సైలెంట్‌గా ఒక చోట కూర్చొని కూల్ డ్రింక్స్ సిప్ చేస్తూ, "ఏంటన్నయ్య నీ పరిస్థితి ఇలా మారిపోయింది?" అని సమన్వి ముసిముసిగా నవ్వుతూ అంది. "ఆపవే బాబూ! నువ్వు నీ కౌంటర్లు. చదువయిపోగానే హ్యాపీగా కనీసం 1 ఇయర్ అయినా ఎంజాయ్ చేద్దామని చాలా ఆశపడ్డాను. కానీ అన్నయ్య నన్ను ఇలా వచ్చి రాగానే బిజినెస్‌లోకి లాగేస్తాడని ఊహించలేదు. పైగా ఇంత సడెన్‌గా చెప్పి ఏకంగా ఎండీని చేసేస్తున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదని నేను తల పట్టుకుంటుంటే వెనక నుంచి నువ్వు ఇంకొంచెం తోస్తున్నావా?" అని కసురుతూ అన్నాడు. అప్పుడే వేణు, రుద్ర కూడా అక్కడే. ఎవరు అంత పరిచయం లేకపోవటంతో సమన్వి మహిళ దగ్గరికి వచ్చి కూర్చొని, రుద్ర లైట్‌గా డ్రింక్ సిప్ చేస్తూ ఉంటే, వేణు హ్యాపీగా కూల్ డ్రింక్ సిప్ చేస్తూ ఉన్నాడు రుద్ర పక్కనే కూర్చొని. వేణు క్యారెక్టర్ సమన్వికి బాగా నచ్చి, "వేణుగారు, ఇంతకీ మీరెన్ని మార్క్స్‌తో పాసయ్యారండి? అన్నయ్యలాగా టాప్ వచ్చారా?" అని అడిగింది ఆతృతగా. "మీ అన్నయ్య అంత టాప్ మేం కాదులెండి. ఏదో కొద్దిగా పాసయ్యాను. పర్వాలేదు. ఆ మార్క్స్‌తో చిన్న జాబ్ కొట్టుకొని హ్యాపీగా బ్రతికేయొచ్చు" అని చిరునవ్వుతో అన్నాడు వేణు. "అండి" అంటూ అంత మర్యాద ఇచ్చి పిలవాల్సిన అవసరం లేదు వేణుగారు. ఐయామ్ జస్ట్ బిలో 20. సో, మీరు హ్యాపీగా సమన్వి అని పిలవచ్చు. నేనేమీ అనుకోను అని చిరునవ్వుతో అంటే, ఇంతలో మహి వేణుతో, "ఇంతకీ అన్నయ్య మీతో ఎలా ఉంటాడు?" అని ఆతృతగా అడిగాడు. రుద్ర అసలు అక్కడ ఏం పట్టించుకోనట్టు నటిస్తూ చుట్టూ అంతా గమనిస్తూ ఉన్నాడు తన పనిలో బిజీగా ఉండి. ఎలా అంటే ఏముందండి. మీరు రుద్రకి ఎలా తమ్ముడినో నేను సేమ్ అంతే. కాకపోతే వరుస మారింది. దానర్థం నాతో కూడా మీతో ఉన్నట్టే ఉంటున్నట్టు కదా! అని చిరునవ్వుతో అన్నాడు. వేణు మాటలకి మహి, సమన్వి కొంచెం డల్ అయ్యి, "నిజం చెప్తున్నామండి. అన్నయ్యకి మాతో బాండింగ్ లేదు. మేము కలవాలనుకున్న అన్నయ్య కలవనివ్వడు" అని అంటుంటే, రుద్ర మనసు చివుక్కుమని ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి వెంటనే మొహం తిప్పేశాడు వాళ్ళ మాటలు విననట్లే. "అయ్యో! మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. మీ అన్నయ్యకి మీరంటే చాలా ఇష్టం. నాకంటే కూడా. నీ గురించి నాతో ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. నా చెల్లెలు ఇలా, నా తమ్ముడు అలా నా కోసం చాలా చేశారు. వాళ్ళంటే నాకు చాలా ఇష్టమని అంటూ ఉండేవాడు. తను నాకంటే ఎక్కువగా మిమ్మల్ని ఎక్కువగా కలవరిస్తూ ఉండేవాడు. కాకపోతే నేను తన పక్కన ఉంటాను, మీరు ఉండరు. అంతే తేడా" అని అంటూ ఉండగానే రుద్ర సీరియస్‌గా వేణు వైపు ఒక్క చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతే, మహి, సమన్వి కళ్ళల్లో మెరుపుతో చిన్న కన్నీటి పొరతో, "మీరు చెప్పింది నిజమేనా? అన్నయ్య మమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నాడా?" అని ఒకేసారి ఉద్వేగంతో అడిగారు. ఇంతలో రుద్ర పేరు అనౌన్స్‌మెంట్ రావటంతో అందరూ మాటలు ఆపేసి అక్కడ ఉన్న చిన్న స్టేజ్ వైపు చూశారు. అన్ని లైట్స్ ఆఫ్ అయ్యి స్పాట్ లైట్ ఆన్ అయి ఉండటంతో. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.